మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ వెళ్దాం, అంటే 2019 లేదా 2020 కావచ్చు. అలాంటి టైంలో మన దగ్గర కనుక ఒక 10,000 రూపీస్ అమౌంట్ ఉన్నట్లయితే ఒక గుడ్ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ కొనుక్కునే వాళ్ళం. అండ్ అట్ ద సేమ్ టైం మన ఫ్రెండ్స్తో ట్రిప్ అయ్యొచ్చు, అలానే ఒక 2-3 మంత్స్కి సరిపోయే గ్రాసరీస్ కొనుక్కోవచ్చు. ఇప్పుడు 2025కి వద్దాం, సేమ్ 10,000తో ఇవన్నీ మళ్ళీ చేయగలమా? ఐ మీన్ ఇప్పుడు కూడా మనం స్మార్ట్ ఫోన్ కొనొచ్చు, బట్ 10,000కి రాదు. మేబీ ఒక 2,500 ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. అలానే ట్రిప్ వేయాలంటే 10,000 లోపలంటే కష్టం, ఇంకొంచెం ఎక్కువ అవ్వచ్చు. అలానే గ్రాసరీస్ కూడా. సో 10,000 అనేది 2019లో సేమే, 2025లో సేమే. సో 2 ఇయర్స్లో వాల్యూ ఆఫ్ అమౌంట్ సేమ్గానే ఉంది, బట్ పవర్ ఆఫ్ పర్చేసింగ్ అనేది చేంజ్ అయింది. ఎప్పుడైనా ఆలోచించారు ఎందుకు అనేసి? దీనికి కారణమే ఇన్ఫ్లేషన్ రేట్. సో ఇప్పుడు మనం ఇన్ఫ్లేషన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. బట్ నేను ఇన్ఫ్లేషన్ అనగానే ఏదో ఫినాన్షియల్ టర్మ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయను, మీకు బేసిక్గా అంటే మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇందాక మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో సేమ్ స్మార్ట్ ఫోన్, సేమ్ ట్రిప్, కానీ అమౌంట్ అనేది వ్యారీ అవుతుంది. సో సేమ్ గూడ్స్ అండ్ సర్వీసెస్కి ద అమౌంట్ వీఆర్ స్పెండింగ్ కనుక వ్యారీ అన్నట్లయితే దాన్ని ఇన్ఫ్లేషన్ అంటాం. ఇంకా బాగా చెప్పాలంటే 2019లో ఒక వస్తువు 100 రూపీస్ అయితే 2025లో అదే 120 రూపీస్ లేదా 130 రూపీస్ అవ్వడం, దీన్నే ఇన్ఫ్లేషన్ అంటారు. అంటే బాగా ఆలోచించినట్లయితే మనీకి వాల్యూ అనేది కొంచెం కొంచెం తగ్గుతుంది అండ్ పవర్ ఆఫ్ పర్చేసింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు మీరే ఆలోచించండి, ఇలా పవర్ ఆఫ్ పర్చేసింగ్ అనేది పెరుగుతూ పోతే మన శాలరీ మనకి ఎంతవరకు హెల్ప్ చేస్తుంది? అంటే బేసిక్గా నేను ఏం చెప్తున్నానంటే, ఎంత కష్టపడినా ఈ రోజుల్లో శాలరీ ఇంక్రిమెంట్ అనేది ఒక 6-10% మాత్రమే ఉంటుంది. సో నేనేం చెప్తానంటే, ఎంత శాలరీతో మనం సంపాదిస్తున్నామో దాంట్లో కొద్ది పర్సెంట్ మనం సేవ్ చేసి ఇన్వెస్ట్ చేయగలిగితే, అండ్ ఇన్వెస్ట్మెంట్ అనగానే ఎక్కడంటే అక్కడ కాదు, ఎక్కడైతే ఈ ఇన్ఫ్లేషన్ రేట్ని బీట్ చేయగలుగుతామో అక్కడ ఇన్వెస్ట్ చేయాలి. సో దీనికి నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, మా ఫ్రెండ్ని లైవ్ ఎగ్జాంపుల్గా తీసుకొని, సో వాడి శాలరీ ఎంత ఉందో అండ్ వాడు దాంట్లో ఎంత సేవ్ చేసి ఇన్వెస్ట్ చేయొచ్చో మీకు ఇన్ డీటెయిల్గా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలానో ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతూ పోతుంది. సో వాల్యూ ఆఫ్ మనీ అనేది తగ్గకుండా మనం పెంచుకుంటూ పోవాలి అంటే, సో ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. సో మా ఫ్రెండ్ రీసెంట్గానే జాబ్ స్టార్ట్ చేశాడు. వాడి పేరు ఆరో అండ్ వాడి ఏజ్ 26 ఇయర్స్ అండ్ వాడు ఫస్ట్ మంత్ శాలరీ వాడు ఆల్మోస్ట్ 40,000 తీసుకున్నాడు ఆఫ్టర్ కటింగ్స్. సో 40,000 అయితే ఇన్ హ్యాండ్ వస్తుంది. ఇప్పుడు వాడు Tier 1 సిటీలో ఉంటున్నాడు. సో కంపల్సరీ వాడుకంటూ కొన్ని ఎక్స్పెన్సెస్ ఉంటాయి. సో బేసిక్గా చూసుకున్నట్లయితే వాడు పీజీలో కానీ రూమ్లో కానీ ఉంటున్నట్లయితే వాడి రెంట్ కావచ్చు, అలానే వాడి హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, ఇన్ కేస్ వాడి ఇంట్లో వాడికి ఏమైనా ఖర్చులు పంపించవచ్చు లేదా ఈఎంఐ బిల్స్ కడుతూ ఉండొచ్చు. ఇలాంటివనేవి బేసిక్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ 40,000లో వాడు సేవింగ్స్ ఎలా చేస్తాడని మీరు నన్ను అడగవచ్చు. సో ఇలాంటి దానికోసమే నేను ఒక ప్రిన్సిపల్ చెప్తాను, 50:30:20 రూల్. సో ఇది గనక మనకొచ్చే శాలరీలో ఇంప్లిమెంట్ చేయగలిగితే మనం సేవింగ్స్ చేయొచ్చు, అలానే ఒక ఫినాన్షియల్ డిసిప్లిన్ని అచీవ్ చేయొచ్చు. సో ఇది ఎలానో చెప్తాను చూడండి. ప్రతి ఒక్కరికి నీడ్స్ అండ్ వాంట్స్ ఉంటాయి, ఆ తర్వాతే సేవింగ్స్ గురించి ఆలోచిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 40,000 అనేది వాడి శాలరీ, దాంట్లో 50% తీసేయండి అంటే 20,000. ఈ 20,000లో వాడు గనక వాడుకుంటే ఎక్స్పెన్సెస్ని మేనేజ్ చేసుకోగలిగితే స్టిల్ ఇంకొక 20,000 అనేది ఇన్ హ్యాండ్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ మిగిలిపోయిన 20,000లో ఒక 30% అంటే రఫ్గా ఒక 12,000 వరకు వాడి వాంట్స్కి ఖర్చు పెట్టాడు అనుకుందాం. వాంట్స్ ఇన్ ద సెన్స్ వాడు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా ట్రిప్కి వెళ్ళాలనిపించింది లేదా రిలాక్సేషన్ కోసమో లేకపోతే వాడు ఎంటర్టైన్మెంట్ కోసం స్పెండ్ చేస్తున్నాడు అనుకుందాం. సో ప్రతి ఒక్క జాబ్ చేసే వ్యక్తికి ఎంటర్టైన్మెంట్ కూడా ఇంపార్టెంట్. సో దాని మీద ఒక 12,000 అనేది వాడు ఖర్చు అయింది అనుకుందాం, ఎందుకంటే వాడు Tier 1 సిటీలో ఉంటున్నాడు. సో ఇంకా వాడి దగ్గర మిగిలింది ఎంత? 8,000, బికాస్ 20,000 వెంట్ టు ఎక్స్పెన్సెస్. 12,000 అనేది వాడి వాంట్స్ మీద ఖర్చు పెట్టాడు, అంటే 32,000 అయిపోయింది. ఇంకా మిగిలింది 8,000 రూపీస్. ఇప్పుడు ఈ 8,000 రూపీస్తోనే మీరు సేవింగ్స్తో పాటు ఇన్వెస్ట్మెంట్ కూడా చేయొచ్చు. ఇప్పుడు మీకు షాకింగ్ అనిపించవచ్చు 8,000తో ఇన్వెస్ట్మెంట్ అని, అండ్ మీకు ఇంకోటి కూడా అనిపించవచ్చు, ఇన్వెస్ట్మెంట్ అంటే బాగా ఫినాన్షియల్గా సెటిల్ అయిన వాళ్ళే పెడతారు అనేసి. లేదు, ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువతో స్టార్ట్ చేయొచ్చు. బట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది ఫాలో అవ్వాలి. సో వన్స్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ కనుక జనరేట్ అయితే మీ అమౌంట్కి, మీరు తక్కువగా ఇన్వెస్ట్ చేసినా మీకు రిటర్న్స్ అనేవి చాలా బాగుండే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలో చూద్దాం. సో ఇన్వెస్ట్మెంట్ అనే పదం వినగానే చాలా మంది భయపడుతూ ఉంటారు, అలానే రిస్క్ అని ఫీల్ అవుతూ ఉంటారు. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఈ కాలంలో సేవింగ్స్ అనేది కొంచెం కష్టమే. బట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకి కాంపౌండింగ్ జనరేట్ అవుతుందో అలాంటి ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేయాలి. బట్ ఇన్వెస్ట్మెంట్ అంటే కొంచెం రిస్క్ అయితే ఉంటుంది. మీరు కనుక టైం ప్లస్ పేషెన్స్ తీసుకొని కొంచెం లాంగ్ టర్మ్గా ఆలోచించినట్లయితే మీకు మంచి రిటర్న్స్ అనేవి ఉంటాయి. సో ఇన్వెస్ట్మెంట్లో మనం బేసిక్గా చూసుకోవాల్సింది పవర్ ఆఫ్ కాంపౌండింగ్. అంటే కాంపౌండింగ్ ఇన్ ద సెన్స్ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ జనరేట్ అవ్వడం. మీరు ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో అక్కడ మీకు గనక కాంపౌండింగ్ అనేది జరుగుతూ ఉన్నట్లయితే గ్రాడ్యువల్గా మీకు రిటర్న్స్ అనేవి బాగా ఉంటాయి. సో మీకు ఒక బేసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను మా ఫ్రెండ్ ఆరో గురించి చెప్పాను. సో వాడు 8,000 అనేది సేవ్ చేస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు ఆ 8,000లో వాడు కనుక ఎవ్రీ మంత్ 5,000 రూపీస్ సిప్ కడుతున్నట్లయితే
మీకు సిప్ క్యాలిక్యులేటర్ కింద. సో ఇప్పుడు ఆ 8,000లో వాడు ఎవ్రీ మంత్ కనుక ఒక 5,000 రూపీస్ ఒక ఇండెక్స్ ఫండ్లో సిప్ కడుతున్నాడు అనుకుందాం, అండ్ ఆ ఇండెక్స్ ఫండ్కి 12% రిటర్న్ ఉందనుకుందాం. సో ఇప్పుడు సిప్ క్యాలిక్యులేటర్ యూస్ చేసి వాడు ఒక 10 years టెన్యూర్ పాటు ఆ 5,000 ఇన్వెస్ట్ చేస్తూ పోతే ఎంత సంపాదించచ్చో చూద్దాం. సో 5,000 అనేది వాడు ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాడు. ఇలా ఒక 10 years పాటు ఇన్వెస్ట్ చేస్తే వాడి ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఎంత ఉందంటే టోటల్ 6 lakhs అండ్ 12% అనేది మనం ఎక్స్పెక్టెడ్ రిటర్న్ రేట్ పెట్టుకున్నాం. సో దానివల్ల వాడికి వచ్చిన ఎస్టిమేటెడ్ రిటర్న్స్ ఎంతంటే 5,20,179 రూపీస్. ఇప్పుడు టోటల్ ఎంత ఏం చేశాడు తెలుసా? ఆఫ్టర్ 10 years వాడు 6 lakhs ఇన్వెస్ట్ చేసిన దానికి వాడు 11,20,179 రూపీస్ అయితే ఏం చేశాడు. ఇది ఒక బేసిక్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఇది మీకు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అర్థం అవడం కోసం చెప్పా, కానీ రియల్ టైంలో రిటర్న్స్ అనేవి వ్యారీ అవుతూ ఉంటాయి. సో నేను ఏం చెప్తున్నానంటే ఇన్వెస్ట్మెంట్ అనేది పవర్ ఆఫ్ కాంపౌండింగ్ కనుక చూసుకొని మనం కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే మీకు రిటర్న్స్ అనేవి బాగా ఉంటాయి. సో ఇప్పుడు రియల్ టైంలో మనం ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చో కూడా చూద్దాం. సో ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ఇది జనరల్ బేసిస్ మీరు చెప్తున్నది మాత్రమే. సో మీకు ఇన్ డీటెయిల్గా ఎలాంటి ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని తెలుసుకోవాలంటే సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళినట్లయితే మీకు వాళ్ళు ఎలాంటి ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అండ్ మీకు ఎంత రిటర్న్ వస్తుంది అనేది క్లీన్గా చెప్తారు. బట్ బేసిక్గా మనం ఎటువంటి ఫండ్స్లో రిస్క్ తక్కువ ఉంటుంది, సో ఎంత టెన్యూర్కి ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఇలా కొంచెం డీటెయిల్గా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా అంటే అలా చేయలేం. సో మన ఏజ్ని బట్టి, అలానే మనకున్న ఫ్యూచర్ గోల్స్ని బట్టి, అలానే మనకున్న డెప్స్ని బట్టి ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ అనగానే అంత ఈజీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక షార్ట్ టెన్యూర్కి ఆలోచిస్తున్నారు, ఒక 1 to 3 yearsకి ఆలోచిస్తున్నారు, అండ్ 1 to 3 years తర్వాత ఏమైనా ఒక ఎమర్జెన్సీ రావచ్చు, మీకు ఇమీడియట్గా అమౌంట్ అవసరం ఉండొచ్చు. సో ఇలా మీరు షార్ట్ టర్మ్లో ప్లాన్ చేసుకున్నట్లయితే మీరు లిక్విడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే మీకు ఈ ఫండ్స్లో స్టెబిలిటీ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం రిస్క్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. లేదు నేను మోడరేట్గా రిస్క్ తీసుకుంటాను అంటే హై రిస్క్ కాదు, బట్ నేను రిస్క్ తీసుకోగలను అనే నమ్మకం ఉంటే సో మీరు ఒక 3 to 5 yearsకి ప్లాన్ చేసుకున్నట్లయితే సో మీరు బ్యాలెన్స్డ్ ఆర్ హైబ్రిడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. దీంతో మీకు గ్రోత్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం సేఫ్టీ కూడా ఉంటుంది. బట్ నేను ఇందాక చెప్పినట్టు మీరు ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్ చేయాలి. లేదు నా గోల్ అనేది లాంగ్ టర్మ్ అనుకున్నట్లయితే అంటే ఒక 5+ years తర్వాత నాకు బెటర్గా రిటర్న్స్ రావాలి అండ్ నేను రిస్క్ తీసుకోవడానికి కూడా క్యాపబుల్ అని ఫీల్ అయితే మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడైనా చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లోనే బేసిక్గా రిటర్న్స్ అనేవి బాగుంటాయి. సో ఇలా ప్లాన్ చేసుకునే వాళ్ళు ఈక్విటీ ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. అండ్ దీంట్లో రిస్క్ అనేది మాత్రం హైగా ఉంటుంది, బట్ మీకు వెల్త్ క్రియేషన్ అనేది ఈ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ ద్వారా బాగా ఉంటుంది. సో ఇప్పుడు మనం బేసిక్ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలో, ఎలాంటి ఫండ్స్లో పెట్టాలో అర్థం చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్కి ఎలాంటి ప్లాట్ఫామ్స్ యూజ్ చేయాలో కూడా చెప్తాను. ఈ రోజుల్లో ఇన్స్టాగ్రామ్ అనేది ఎంత పాపులరో ఈ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మనకి చాలా ప్లాట్ఫామ్స్ అనేవి వచ్చేసాయి. మీరు గ్రో, జీరోదా, అప్స్టాక్స్ ఏదైనా ఒక ట్రస్టెడ్ ప్లాట్ఫామ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో మీరు ఇంట్లో కూర్చొని త్రూ ఫోన్ అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అండ్ బేసిక్గా నేను ఏం చెప్తానంటే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసే వాళ్ళు ఒక పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకునే ట్రై చేయండి. ఎప్పుడైనా కూడా షార్ట్ టర్మ్లో ఎక్కువ రిటర్న్స్ కోసం ఆశించి ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొద్దు. సో ఇన్వెస్ట్మెంట్ అంటేనే లాంగ్ టర్మ్, అండ్ లాంగ్ టర్మ్లో మనకున్నటువంటి గోల్స్ని అచీవ్ చేయడానికి మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తాం. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్స్ కోసం ఆశపడద్దు. అండ్ మీరు రిస్క్ తీసుకోగలిగితే మీ శాలరీ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ నేను 50:30:20 రూల్ చెప్పాను కదా, ఆ లాస్ట్లో మీరు కనుక సేవింగ్స్ పెంచగలిగితే మీరు అమౌంట్ అనేది కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం పెంచడానికి ట్రై చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ 5,000తో స్టార్ట్ చేయొచ్చు. మీ శాలరీ ఇంక్రిమెంట్ అవుతున్న కొద్దీ మీరు దాన్ని 6,000 లేదా 7,000 ఇలా ఇంక్రీజ్ చేస్తూ మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది పెడుతూ పోవచ్చు. సో దాన్ని బట్టి కూడా మీ రిటర్న్ అనేది బాగుంటుంది. అండ్ ఎమర్జెన్సీ ఫండ్స్ లేకుండా మీరు ఈక్విటీస్లో మాత్రం అస్సలు ఇన్వెస్ట్ చేయొద్దు. ఎందుకంటే మీకు ఇమీడియట్గా ఏదైనా ఒక ఎమర్జెన్సీ వస్తే అమౌంట్ అవసరం ఉంటుంది. సో ఇమీడియట్గా విత్డ్రాల్ చేయడం కోసం ఎమర్జెన్సీ ఫండ్ మీకు వచ్చిన తర్వాతే మీరు ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. సో అదండి ఇవాళ వీడియో. సో ఇవాళ మీకు ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, అలానే ఇన్ఫ్లేషన్ అనేవి ఇలా చాలా కాన్సెప్ట్స్ అయితే మాట్లాడుకున్నాం. ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఇలాంటి ఫినాన్స్ రిలేటెడ్ వీడియోస్ ఏమన్నా కావాలి అంటే కమెంట్ చేయండి. దాని మీద కూడా మనం ఫర్దర్గా వర్క్ చేసి వీడియోస్ చేద్దాం. అండ్ ఈ ఛానల్ని మీరు కనుక ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.